హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఇంకా ఫ్రైడే కదా ఫ్రెండ్స్. తర్వాత మరుసటి రోజు అయితే సాటర్డే. ఇంకా మా హస్బెండ్కి కూడా ఆఫీస్ అయితే హాలిడే ఉంటుంది. ఇంకా అందుకని అయితే మళ్ళీ పొద్దున్నే లెగవాలంటే ఏదో ఇబ్బందిగా ఉంటుంది. హాలిడే రోజైనా కొంచెం ప్రశాంతంగా పడుకోవచ్చు అనేసి ముందు రోజే అయితే పప్పులు అయితే నానబెట్టేసేసాను మంచిగా. ఇగోండి పొట్టుపప్పు ఇడ్లీకి అండ్ గారెకి అయితే నానబెట్టాను. మామూలుగా ఇడ్లీ వాటికైతే మిక్సీయే వేసేస్తాను, కానీ గారె కూడా ఉంది కదా అనేసి గ్రైండర్లో అయితే వేద్దామని గ్రైండర్ అయితే తీసాను. ఇది రీసెంట్గానే తీసుకున్నాను, 1 ఇయర్ కూడా అవ్వలేదు, ఇంకా 1 ఇయర్ దగ్గరలో ఉందనుకుంటా. కానీ చాలా పని చేస్తుంది గ్రైండర్ అయితే. చాలా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ ఇడ్లీలు కానీ దోశ కానీ. ఒదుగు వస్తుంది ముందు పిండి అయితే. ఇవ్వండి ఇలా అయితే కడుక్కోవాలి, ఇంకా చాలా పోవాలి పొట్టు అనేది. నాకు వీలైనంత వాటికి అయితే మంచిగా క్లీన్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ మొత్తం పోకపోయినా కూడా పర్వాలేదు అంటారు, ఎందుకంటే అది బలమే కదా పొట్టుపప్పు అయితే. ఇంకా అందుకనే అట్లా అయితే వదిలేసేసాను. మొన్న మా ప్రసన్నక్క వస్తా మిగిలిన ఇంట్లో ఉంటే కొన్ని అడిగాను, తీసుకొని వచ్చింది. అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకొని సున్నుండలు ఇట్లాగే ఇడ్లీకి దోశకి గారెకి మొత్తం 4 times అయితే వచ్చి యూజ్ అయ్యి చాలా బాగున్నాయి. ఇంక ఇవైతే ఊర్లో దొరుకుతాయి అంట ఆంధ్రాలో. ఇంకా మేము ఉండేదైతే తెలంగాణలో కదా, ఇక్కడ అయితే ఇలాంటి మంచి క్వాలిటీ అయితే దొరకట్లేదు. ఉన్నాయి కానీ పొట్టుపప్పు అయితే మినుములు అయితే లేవు. డీమార్ట్లోనే తీసుకుంటాం మేము అన్నీ అయితే. కానీ ఇవైతే తింటే చాలా నోటికి రుచిగాను, పిల్లలకు కూడా నడుముకు కూడా బలము. అసలుకే నాకు 2 ఆడపిల్లలు కదా, ఇంకా తింటే ఇంకా బలం అనేసి అయితే నేనైతే తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు కూడా సిజరీన్ అయిన కానించి బాగా నడుము అయితే నొప్పి పుడుతుంది. అప్పుడు ఇవి సున్నుండలు అయితే చేసి తిన్నాము. అప్పుడు ఫస్ట్ డెలివరీ అప్పుడైతే మా అమ్మ బాగా చేసి పెట్టింది. ఇంకా 2వ దానికైతే వీలు కాలేదు. ఇంకా అందుకని మా ఆయన అయితే మంచిగా కంట్రీ డిలేట్లో నెయ్యి కూడా ఆర్డర్ ఇచ్చి మరీను సున్నుండలు అయితే చేశాడు. ఒక 20 దాకా అయితే అయినాయి. అవి 2 daysలోనే అయిపోయినాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. బయట అందరూ ఇప్పుడు క్లౌడ్ కిచెన్ అంటున్నాను, యూట్యూబ్లో మినీ రుచుల్లో అట్లా అన్నీ డ్రై ఫ్రూట్స్ లడ్డు, రాగి లడ్డు, సున్నుండల లడ్డులు అమ్ముతారు చూడండి, అలాగే ఉంటాయి. మనం ఇంట్లో చేసుకున్న అందరు అమ్ముతున్నారు కదా ఇప్పుడు ఫుడ్ ట్రాక్ లాగా. చాలా ఫుడ్కి కూడా ఇప్పుడు వాల్యూ పెరిగిపోయింది. ఇదివరకటి రోజులు అందరూ ఇంట్లోనే చేసుకునే వాళ్ళు, ఇప్పుడైతే ఎవరికి ఓపికలు కూడా లేవు. ఇంకా అట్లా ఇదిగోండి గారెపప్పు అయితే అయిపోయింది. అందులో అంత జీలకర్ర ఉప్పు అయితే వేసేసి మంచిగా కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి. మార్నింగ్ లెగ్గగానే మంచిగా ఒక చట్నీ ఒకటి వేసేసుకొని మంచిగా తినేయచ్చు. లేదంటే ముందు రోజే అల్లం పచ్చడి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. దీంట్లోకి చట్నీ కన్నా అల్లం పచ్చడే కాంబినేషన్ బాగుంటుంది. మేమైతే అల్లం పచ్చడి ఎక్కువ తింటాం, లేదంటే చింతకాయ పచ్చడన్నా బాగుంటుంది. ఇంకా అదే రోజు చింతకాయ పచ్చడి తినేసేసాక పప్పు వేసేసుకుంటే అయిపోతుంది. అంట్లో అయితే చూసారుగా చింతలు ఎన్ని ఉన్నాయి ఇందాక, అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేశాను. గ్రైండరు మొత్తం నీట్గా ఉంటుంది, స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి అయితే పెట్టేశాను. ఇంకొక పక్క పొయ్యి మీద అయితే పాలు పెట్టేశాను పెరుగు తోడేసేద్దామని. ఇంకో పక్క పొయ్యి మీద అయితే నేనైతే టీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. హెడేక్గా ఉంది చాలా, ఇన్ని పనులు చేసేసి ఇంకా అంట్లు తోమేసి మా చిన్నామను కూడా చూసుకుంటూ ఉన్నాను. పెద్దామ అయితే ఆడుకోనికి వెళ్ళిపోయింది. ఆమెకు కూడా ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంక ఇదైతే మరుసటి రోజు సాటర్డే మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న చెప్పాను కదా గారికైతే ఇడ్లీకి పప్పు నానబోసానని, అదైతే నిన్న నైట్ వేయంగానే ఎంబటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగే అయితే ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసుకున్నాను సాటర్డే కూడా అనేసి. ఇంకా గారెకైతే వేస్తున్నాము. అప్పటికే టైం 10 అయిపోయింది. ఇంకా సెలవు కదా అని చిన్నగా అయితే నిద్రలేస్తాము ఫ్రెండ్స్. ఇంకేమండి చింతపండు అయితే నానపెట్టా, పక్కన పప్పు కూడా వండేసేసాను. కానీ లేట్ అయిందని అయితే అదైతే చేయట్లేదు. మా పెద్దమ్మకి అయితే ముందు పెట్టేసి ఇచ్చేసాను, తినేస్తుంది కదా అని. అల్లం పచ్చడి ఉంది, ఇంకా అదే వేసేసి అయితే పెట్టేసాను, తినేస్తుంది. ఇంకా చిన్నమ్మ అయితే టీవీ చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మా ఆయనకి, మేము ఏం చేస్తున్నామా ఏందా అని. ఇగోండి ఇంకా పూజ కూడా అయితే అయిపోయింది. ముందు పూజ చేసేసుకున్నాకే నేనైతే టిఫిన్ అయితే తింటాను. ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ మంచిగా అయిపోయింది, శనివారం కూడా కదా. ఇంకా మా హస్బెండ్ మా పాప అయితే గుడికి కూడా అయితే వెళ్ళేసి వచ్చేసారు. ఇవాళ సాటర్డే ఎవ్రీ సాటర్డే అయితే వెళ్తారు టెంపుల్కి. ఇంకా తర్వాత టిఫిన్ తినేసేసాక ఇంకా బయటకు అయితే వెళ్ళొచ్చాము, కొంచెం చిన్న పని ఉందనేసి. ఇంకా అక్కడైతే వచ్చే దారిలో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఇంకా తాటి ముంజలు అయితే కనపడ్డాయి.
చాలా బాగున్నాయి, అంత ఫ్రెష్గా ఉన్నాయో తాటి ముంజలు అయితే. ఇంకా డజన్ 130 రూపాయలు అంట. కాయల లెక్క అయితే 20 రూపాయలకి ఇస్తామన్నారు. ఇంకా మా ఆయన అన్నాడు కాయల లెక్క తీసుకుందాం అనేసి ఒక 2 కాయలు అయితే తీసుకున్నాం ఫస్ట్. తర్వాత మళ్ళీ ఇంకోటి పెద్ద కాయ తీసుకుందామని ఆడడం 2 కాయలు ఆడ సరిపోతాయి, 4 ఉన్నాం కదా అనేటప్పటికి ఇంకో కాయ అయితే తీసుకున్నాను. కానీ 2 కాయల కన్నా పెద్ద కాయ చాలా బాగా వచ్చింది. కానీ పీసుల లెక్కే బాగుంది. డజన్ 130 కన్నా. మాకు ఇంతవరకు తెలియదు ఇట్లా కాయలు. మా ఊర్లో ఆంధ్రాలో అయితే మంచిగా ఎంత తక్కువకి వస్తాయో అప్పుడైతే మేమైతే మంచిగా 2 రూపాయలు ఇచ్చి తిన్న రోజులు కూడా ఉన్నాయి. కాయ అసలు 130 రూపాయలు అంటే షాకు. కానీ మంచిది కదా హెల్త్కి. ఇప్పుడున్న ఈ సమ్మర్కి వేడి ఎంత ఉంది, ఇంకా ముందు ఉన్నప్పుడే కదా తినేదనేసి మా అమ్మాయికి అయితే చాలా నచ్చినాయి. వెరైటీగా ఉన్నాయి అంటుంది మా పాప అయితే. ఇంతవరకు తెలియదు, ఇయరే తనైతే తినడం ఫస్ట్. ఇంకా లంచ్లోకి అయితే అన్నం కూడా ఇంకా ఏం వండలేదు, అప్పుడే రావడం ఇంకా అవి తినేసి ముందైతే కాసేపు కూర్చున్నాను. ఇంకా తర్వాత అయితే సాంబార్ చేసేస్తున్నాం. సాంబార్ అయిపోయే లోపు ముందు ఇంకా ఇదైతే ఆలూ ఫ్రై అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆలూనైతే చిక్కు తీస్తున్నాను నీట్గా. ఇంకా ఒక అరకిలో ఆలు అయితే ఉన్నాయి, ఒక 2-3 కాయలు అయితే తీసుకొని నీట్గా పీలప్ అయితే చేస్తున్నాను. ఆలు ఫ్రై చేసుకొని అయితే ఎన్ని మంత్స్ అయిపోతుందో, ఎక్కువ తేవట్లేదు. ఆలు చేస్తే ఫ్రై తింటాం ఈగురు కన్నా. ఇంకా పూరీ చేస్తేనే కదా యూజ్ అయ్యేది. పూరీ ఏం తక్కువ, మా గార ఇవే ఇష్టము. పూరీ మా ఇంట్లో చేయనీకి రాదు, మా ఆయనకి రాదు, నాకు రాదు. ఇంకా మా మామయ్య అయితే సూపర్ చేస్తారు పూరీలు అయితే. పూరీలు లడ్డూలు అవన్నీ స్పెషలిస్ట్ మా మామయ్య అయితే. ఇవన్నీ ఇంకా ఇట్లా అయితే చెక్క అయితే తీసేసాను నీట్గా. ఎంత బాగా వచ్చినాయి అంటే ఆలూ ఫ్రై సూపర్గా వచ్చినాయి. కాకపోతే సన్నగా కట్ చేయాల్సింది, నేను కొంచెం లావుగా కట్ చేసేసాను. అప్పటికి మా ఆయన చెప్తూనే ఉన్నాడు ఎంత లావున కుర్మాకు అవుతుంది ఆలూ ఫ్రైకి కాదు అని. ఆయన వెళ్ళలేదు. ఇంకా తర్వాత 2వ కాయ నుంచి అయితే సన్నగా కట్ చేసేసా. చాలా నీట్గా క్రిస్పీగా మొత్తం అయిపోయింది. ఒక్కసారికే అక్కడ ఆలూ ఫ్రై అయితే మొత్తం అయిపోయింది, ఒక పూటకే అయిపోయింది. ఇంకా నైట్కి ఎట్లాగో సాంబార్ ఉంది కదా అని నేను అయితే ఇంకా తినేసేసాము. అంత ఫ్రై బాగున్నప్పుడు ఇంకా మన నోరే కంట్రోల్ ఉండదు, ఇంకా పక్కన వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి. ఇంకా మా పాపకు కూడా అయితే చాలా బాగా నచ్చింది. తనైతే తక్కువ ఆలూ ఫ్రై, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇవంటేనే ఇష్టం ఆమెకి. ఆలూ ఫ్రై చిప్స్లా చేయమ్మా అన్నది. కానీ నేనైతే చిప్స్ లాగా అయితే చేయలేదు, ఇంకా ఆలూ ఫ్రై అయితేనే చేసాం. చిప్స్ లాగా చేయడానికి మనకు రాదు కదా అనేసి ఇంకా ఇట్లా వాటర్ పోసుకొని అంత సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, మంచిగా బ్లాక్ అవ్వకుండా, కండ్రెక్కకుండా ఏదో అంటారు కదా, బ్లాక్ అవ్వకుండా ఉంటుంది, మంచిగా ఉంటాయి. హెల్త్కి మంచిది కాదు కానీ తప్పదు. ఇదే ఆలూ ఫ్రై బయట కొనాలంటే 40 రూపీస్ అంట. అదే మన ఇంట్లో అయితే తక్కువకి అయిపోతుంది. ముందు నీట్గా క్లీన్గా చేసుకున్నట్టు ఉంటుంది. ఇవన్నీ ఇంత నూనె పోసేసి చిన్నగా అయితే చేసేసుకున్నాం. అందులో కరివేపాకు కూడా వేసాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మాకైతే చాలా ఇదివరకైతే అసలు వీక్లో 3-4 టైమ్స్ అయితే చేసుకునేటోళ్ళం. ఇంక ఇప్పుడైతే నెలలో ఒక్కసారి. ఇదైతే చెయ్యక ఒక 3-4 మంత్స్ అవుతుంది ఆలూ ఫ్రై. ఇదిగోండి ఇదైతే మొత్తం అన్ని వెజిటేబుల్స్ అయితే కలిపేసి సాంబార్ అయితే పెట్టాము. మునక్కాయ, ఆలు, ఇవ్వండి. ఇంకా అన్నం కూడా అయితే వేడిగా అయితే వండేసాను ఫ్రెండ్స్. ఇవ్వండి వేడిగా అన్నం అయితే వండేసాను. ఇంకా మంచి సాంబారు, ఇంకా ఆలూ ఫ్రై, అన్ని వెజిటేబుల్స్ వేసిన సాంబారు. ఇవ్వండి మా చిన్నామ అయితే మా ఆయనకే తిరుగుతుంది ఏడుస్తూ. ఇంకా పెరుగు అయితే బయట పెట్టేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదే నా ఫస్ట్ వీడియో, ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.